కనిపించని గ్రహణాన్ని పాటించకూడదు. ఈ సంవత్సరం సంక్రాంతి పురుషుడు ఏ వాహనం మీద రాబోతున్నాడు? ఎప్పుడో జనవరిలో జరిగేది ఉగాదిలో తెలుసుకుంటాం. ఎందుకు? ఒక ప్రణాళిక, ఒక దానం చేసే సంకల్పం చేయడం. పిల్లలు ఎలా చదువుకుంటారు, ఇంట్లో ఉండేవారి వివాహాలు ఎప్పుడు చేయాలి, నా ఆరోగ్యం ఎలా ఉండబోతోంది, అమ్మా నాన్నలతో నేను ఎలా వ్యవహరించాలి, సోదరులు సోదరీమణులు కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు ఎలా ప్రభావాలు చూపబోతున్నాయి, నేను ఎలా అనుగుణంగా మారాలి, దైవ బలాన్ని పెంచుకోవడం ఎలా అని చెప్పడం కోసమే పంచాంగ శ్రవణం. ఇది ప్రధానమైన లక్ష్యం. పంచాంగాన్ని ఎప్పుడు కూడా స్వార్థం కోసం చదవకూడదు. అలా అయితేనే పంచాంగం మనకు ప్రామాణికమైన ప్రయోజనాన్ని అందిస్తుంది. శ్రీ కళ్యాణ గుణావహం శుభకరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యంద్రుణాం ఆయుర్వృద్ధిరముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సంచితం పంచాంగమాకర్ణ్యతాం. ఇవి ప్రయోజనాలు. శ్లోకాలు చాలా ఉంటాయండి, మాకు మీరు మాటల్లో చెప్పండి అంటారా? మీరు వాహనం తీసుకెళ్తారుగా, స్కూటరో కారో, డిక్కీలో పంచాంగం పెట్టండి. మీ వెంట సమస్త కాలం ఉంటుంది, ధైర్యం ఉంటుంది. ఏ ప్రమాదం నాకు లేదు రాదు. కాలపురుషుడి స్వరూపంగా పంచాంగమే నా వెంట ఉంది. నేను ఒక్కడిని కాను, అనంతమైన కోటాను కోట నక్షత్రాలు నవగ్రహాలని నా వెంట పెట్టుకు వెళుతున్నాను. ఈ ధైర్యాన్ని ఇచ్చేది పంచాంగం. మీ వాహనంలో పంచాంగాన్ని వెంట పెట్టుకోండి. పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవ సంబంధంగా నిర్వహించే వేడుక ఏదైనా పంచాంగంలో ఏ రోజు ప్రారంభం చేశామో, ఏ రోజు పుట్టామో ఆ తేదీ వారాన్ని ఆ నక్షత్రాన్ని అనుసరించి చేయండి. తేదీ కాదు, ఆ రోజు ఉండే తిథి. తిథేశ్చ శ్రియమాప్నోతి. మనకు తిథి ప్రధానం కాబట్టి ఇది తెలుసుకోవడం కోసమే పంచాంగం. తెలుసుకుందాం, అందరి క్షేమాన్ని కోరుదాం.